రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అసూయాపరుడు. సిద్ధవరం గ్రామంలో సూరన్న వీరన్న అనే యువకులు ఉండేవారు. సూరన్నకు దాపులనున్న అడవి సమీపాన 4 ఎకరాల మెట్ట పొలం ఉండేది. అతడు పొలం సేద్యం చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేవాడు. వీరన్నకు ఆస్తిపాస్తులేం లేవు. అతడు అరణ్యంలో దొరికే పలసాయం పోగు చేసి కట్టెలు కొట్టి తెచ్చి గ్రామంలో అమ్ముకొని రోజులు గడుపుకుంటున్నాడు. సూరన్న వీరన్న కూడా సాముగరిడీల్లో బల ప్రదర్శనలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా పేరు మోసిన వాళ్ళు. దసరా పండుగలప్పుడు జరిగే ఇలాంటి ప్రదర్శనలలో వీరన్న ప్రతి సంవత్సరం మొదటివాడుగాను, సూరన్న రెండవవాడుగాను వస్తూ ఉండేవాళ్ళు. గెలిచిన వీరన్నకు విలువైన బహుమతులతో పాటు మంచి గౌరవ మర్యాదలు కూడా జరుగుతూ ఉండేవి. ఈ కారణం వల్ల సూరన్నకు వీరన్న పట్ల చాలా అసూయ ఉండేది. అది క్రమంగా వీరన్నను ఎలాగైనా హతమార్చాలన్న పగగా తయారయ్యింది. ఒకసారి సాధు ఒకడు దక్షిణ దేశం నుంచి కాశీకి పోతూ సూరన్న పొలం పక్కన ఉన్న అరణ్యంలో ఒక చెట్టు కింద 4 రోజుల పాటు నివాసం ఏర్పరచుకున్నాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఏవో మహిమలుంటావని విని ఉన్న సూరన్న అతడికి ఎంతో భక్తిగా పళ్ళు ఫలాలు సమర్పిస్తూ సాధువు ఆదరణకు పాత్రుడయ్యాడు. సాధువు తిరుగు ప్రయాణం అయిపోతూ సూరన్నతో, వయసులో చిన్నవాడివైనా సాధు సన్యాసులంటే నీకున్న భక్తి నాకు చాలా సంతోషం కలిగించింది. ఏమన్నా సాయం కావాలంటే కోరుకో, ఇస్తాను అన్నాడు. ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ వీరన్నను హతం చేసేందుకు మనసులో తిరుగులేదనుకున్న పథకం వేసుకున్న సూరన్న సాధువుతో, అయ్యా, అరణ్యం పక్కన ఉన్న నా పంట పొలానికి అడవి దున్నల నుంచి ఇతర మృగాల నుంచి రక్షణ లేకుండా పోతున్నది. వాటిని భయపెట్టేందుకు నాకు కోరినప్పుడు ఏ క్రూర మృగం రూపమో వచ్చేటట్లు అనుగ్రహించండి అన్నాడు. సాధువు సూరన్న ముఖంలోకి పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వి తన సంచిలో నుంచి 3 మూలికలను తీసి అతడికిస్తూ, ఇవి నీకు కోరినప్పుడు 3 సార్లు మాత్రం ఏ జంతువు రూపం ధరించడానికైనా ఉపయోగపడతవి. ఈ మూలిక నోట్లో వేసుకొని నములుతూ ఏ జంతువు రూపం కావాలని కోరుకుంటావో ఆ జంతువు రూపం వచ్చేస్తుంది. ఆ జంతువు శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగినా లేక తిరిగి యథారూపం కావాలని కోరుకున్నా ఆ రూపం నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి సూరన్న వీరన్నను తుదముట్టించేందుకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడసాగాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ వీరన్న అరణ్యంలోకి వెళ్ళడం సూరన్న కంటపడింది. అతడు వీరన్న వెనకగా బయలుదేరి అరణ్యంలోకి గుబురు చెట్ల చాటుకు పోయి మూలికల్లో ఒకదాన్ని నమిలి ఎలుగుబంటుగా మారాడు. వీరన్న తిరిగి వచ్చేటప్పుడు హఠాత్తుగా అతడి మీద పడి చంపాలని సూరన్న ఆలోచన. సూర్యాస్తమయానికి మరికొద్ది కాలం ఉన్నదన్నగా వీరన్న చెట్ల మధ్యగా వస్తూ ఉండడం ఎలుగుబంటి రూపంలో ఉన్న సూరన్న చూశాడు. వెంటనే అతడు పొదల చాటుగా నక్కుతూ వీరన్నను సమీపించి వస్తూ ఉండగా మరొక మనిషి హఠాత్తుగా చెట్ల వెనక నుంచి బయటికి వచ్చి ఉచ్చు వేసి ఉన్న తాడును గిరగిరా తిప్పుతూ, వీరన్న, కొంచెం పక్కకు తప్పుకో, వచ్చిన పని వృధా కాలేదు, ఎలుగుబంటు దొరకనే దొరికింది అన్నాడు. వాడు పేరు మోసిన పెద్ద వేటగాడు. అరణ్యంలో దొరికిన క్రూరమృగాలను పట్టుకొని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు అమ్ముతూ ఉండేవాడు. వాణ్ణి వీరన్నతో పాటు సూరన్న కూడా ఎరుగును. వేటగాన్ని చూస్తూనే సూరన్న బతుకు జీవుడా అనుకుంటూ దూరంగా చెట్లలోకి పారిపోయి తనకు తిరిగి మామూలు రూపం రావాలని కోరుకున్నాడు. అంతలో అక్కడికి వేటగాడు వీరన్న వచ్చి అతన్ని, ఆ దాపులో ఎక్కడైనా ఎలుగుబంటును చూసావా అని అడిగారు. సూరన్న అమాయకంగా ముఖం పెట్టి తానేం చూడలేదని వాళ్లకు చెప్పి ఇంటి దారి పట్టాడు. ఈ విధంగా సాధువు సూరన్నకు ఇచ్చిన మూలికల్లో ఒకటి వృధా అయిపోయింది. మర్నాడు సూరన్న బాగా ఆలోచించి అడవికి పోయి మూలికి నమిలి ఎనుబోతు రూపం తెచ్చుకున్నాడు. ఆ రూపంలో ఉండి వీరన్నకు కొమ్ములతో పొడిచి
కాళ్ళతో తొక్కి చంపాలని అతడి ఆలోచన. సూరన్న ఇలా ఎనుబోతు రూపంలో వీరన్నను వెతుకుతూ ఉండగా అతన్ని ఒక పెద్ద పులి చూసి భయంకరంగా గాండ్రించింది. సూరన్న పరుగు పుచ్చుకున్నాడు. వెంటబడి తరమసాగింది. ఇక లాభం లేదని అతడు తిరిగి మనిషి రూపం తెచ్చుకొని ఒక చెట్టుపైకి ఎగబాకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ప్రయత్నం ఫలించకుండానే రెండవ మూలిక కూడా వృధా కావడంతో సూరన్న ఈసారి అరణ్యానికి పోయి పులి రూపం తెచ్చుకొని చెట్ల చాటున పొంచి ఉన్నాడు. వీరన్న కొద్దిసేపటికి గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టుకునేందుకు అటుగా వచ్చాడు. సూరన్న చెట్టు చాటు నుంచి భయంకరంగా గాండ్రిస్తూ బయటికి దూకాడు. హఠాత్తుగా పులిగాండ్రింపు విని వీరన్న బెదిరిపోయి పక్కకు తిరిగేంతలో గొడ్డలి భుజం మీద నుంచి జారి కింద పడిపోయింది. ఇక చావు తప్పదనుకుంటూ వీరన్న దాపుల్లో ఉన్న పెద్ద ఊపిగుంట అంచునే పరుగెత్తసాగాడు. అతన్ని నోట పట్టాలన్న ఆదుర్దాలో సూరన్న కుప్పించి దూకుతూ పోతూ కాలు జారి ఊబిగుంటలో పడిపోయాడు. అందులో నుంచి బయటికి రావాలన్న ప్రయత్నంలో సూరన్న అటూ ఇటూ కొట్టుకొని మరింతగా ఊబిలోకి దిగిపోయేసాగాడు. చావు భయంతో బెంబేలెత్తిపోయిన సూరన్న తిరిగి మనిషి రూపం తెచ్చుకొని భుజాల లోతు ఊబిలోంచి చేతులు ఆడిస్తూ చచ్చిపోతున్నాను వీరన్నా రక్షించు అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు విని ఆశ్చర్యపోయి వీరన్న అక్కడికి వచ్చి తన పైపంచ సూరన్నకు అందించి అతన్ని బయటికి లాగుతూ, సూరన్న, నీకు పెద్ద పులి రూపం ఎలా వచ్చింది? నా వెంట ఎందుకు పడ్డావు అని అడిగాడు. సూరన్న వీరన్న కాళ్ళ మీద పడి క్షమించమని కోరి జరిగిందంతా దాచకుండా చెప్పాడు. వీరన్న అతన్ని ఓదార్చుతూ, సూరన్న, అసూయ మనిషిని క్రూరమృగంగా మార్చగలదని నీ అనుభవం ద్వారానే రుజువయ్యింది కదా. జరిగిందేమిటో ఇద్దరం మరచిపోదాం. ముందు ఆ కనబడే కొండవాగులో స్నానం చెయ్యి, తరువాత ఇంటికి వెళ్ళొచ్చు అని చెయ్యి పట్టుకొని వాగుకేసి తీసుకుపోయాడు. తనకి హాని చెయ్యాలన్న ఆలోచనతో వచ్చిన సూరన్నను కూడా క్షమించి అంత మంచిగా ఆదరించినందుకు వీరన్నపైనున్న కోపాన్ని అసూయను తగ్గించుకొని అందరి పట్ల మంచిగా ప్రవర్తించసాగాడు సూరన్న. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?